నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కావు రెండు కుటుంబ పార్టీలన్న ప్రధాని మోడీ అవినీతి ప్రభుత్వాన్ని ఓటుతో తరిమికొట్టాలని ప్రధాని పిలుపు వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పులు అరాచకాలతో అవస్థలు పడుతోంది అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం జగన్ గాలికొదిలేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా ధనం అహంకారంతో సీఎం జగన్ విర్రవీగుతున్నారు గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశం నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు వికసిత భారత్ మాత్రమే కాదు వికసిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు చిలకలూరుపేటలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు కేంద్రంలో మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందుకు నా ఆంధ్ర కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలని కోరారు ఎన్డీఏ సర్కార్లో ప్రతి ఒక్కరూ పేదల కోసం పనిచేస్తారన్నారు ఏపీ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని గుర్తు చేశారు వైసీపీ కాంగ్రెస్ రెండూ ఒక్కటే అనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు రాష్ట్రంలో అవినీతి వైసీపీ సర్కారుకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపారు రాష్ట్రంలో మంత్రులు అవినీతి అక్రమాల్లో ఒకరికొకరు పోటీ పడుతున్నారని విమర్శించారు రాబోయే 5 ఏళ్లు కీలకమని ఎన్డీఏతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है ये दोनों एक ही है एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले तो ये दोनों की चालाकी है ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है कोई गलती मत करना పేదరికం లేకుండా చేయడం ప్రధాని మోడీ కల అని మనందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు ఎన్డీఏలో భాగస్వామ్యం ద్వారా అనేక కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసినట్లు తెలిపారు చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు అమరావతి నిర్మాణం జరిగి ఉంటే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండేదన్నారు అన్ని రంగాలలో రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారన్నారు 5 ఏళ్లలో రోడ్లు పరిశ్రమలు అభివృద్ధి లేవని విమర్శించారు ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టే దుస్థితికి వైసీపీ ప్రభుత్వం రావడం సిగ్గుచేటన్నారు మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరులు దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతని ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధతో కాటేశాడు పెట్టుబడులు తరిమేశాడు 5 ఏళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు
ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతటా గంజాయి, అశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రధాని మోడీ రాక బలాన్నిచ్చిందన్నారు. మూడోసారి ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పారు. బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి కొత్త రూపు దాల్చబోతుందన్నారు. వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ను సాధించేందుకే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడిందని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు చేశారో బీజేపీ కార్యకర్తల్ని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది. సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం పోవాలి. ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే, డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ బృందాలు పర్యటించాలని ఆదేశించారు. సివిజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి మెయిన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. డీఏఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని, పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని కోరారు. పిఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డీఈఓ శైలజ తెలిపారు. మనకు రేపు మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ఎగ్జామ్ సెంటర్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ ఏఎన్ఎంలు, ఏదైనా సమ్మర్ కదా పిల్లలకి ఏదైనా అత్యవసరమైనా కూడా ఏఎన్ఎంలు ఉంటారు. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జామ్కి అయితే 9:30కి ఎగ్జాము. సో పిల్లల్ని 1 అవర్ ముందు నుంచే 8:30 నుంచే పిల్లల్ని అలో చేస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కంతా సెంటర్స్కి చేరుకుంటే లోపలికి అలో చేస్తారు. అట్లాగే వాళ్ళకి ఇవ్వవలసిన ఓఎంఆర్ కాపీ ఇవ్వటం జరుగుతుంది. అందులో అన్ని బబుల్ చేయడం అవన్నీ ఉంటాయి. వాళ్ళదా కదా చెక్ చేసుకోవడము,
మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. పిల్లలు ఎవరు అందరు కూడా ఎగ్జామ్ రాయడానికి ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ ఈ డిజిటల్ వాచెస్ అవి కూడా ఏవి కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎగ్జామ్ సెంటర్లో ముందే చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఫర్బిడెన్ మెటీరియల్ కానీ ఏది తీసుకువెళ్ళడానికి వీల్లేదు. సెల్ ఫోన్స్ అయితే మొత్తం నిషేధం, అసలు నో సెల్ ఫోన్ ఏరియా. ఇన్విజిలేటర్స్ కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండడానికి వీల్లేదు. రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న భూములకు చట్టబద్దత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ అన్నారు. అరండల్పేటలో జరిగిన లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో అజయ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. భూ హక్కును నిర్ణయించే అధికారం న్యాయస్థానం చేతుల నుండి అధికారుల చేతులకు వెళితే అధికార దుర్వినియోగం జరుగుతుందన్నారు. భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్దంగా పనిచేసే అధికారులను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సురేష్, నరసింహారావు, చంద్రశేఖర్, దాసరి ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అమలు జరపాల్సిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాటిని అమలు జరపకుండా వాళ్ళ విధులను మరచి చట్ట నిబంధనలు కూడా పాటించకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది భారత రాజ్యాంగం వ్యవస్థను 3గా విభజించింది. ఒకటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ బాధ్యత ఏంటంటే చట్టాలు చేయాల్సిన అవసరం లెజిస్లేచర్ మీద ఉంది, శాసనసభలో పార్లమెంటు మీద ఉంది. వాటిని అమలు జరపాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ మీద ఉంది. అలాగే రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు తయారు చేశారు లేదా, చట్టాలకు అనుగుణంగా చట్టాలను అమలు జరుపుతున్నారు లేదా అని చూసే బాధ్యతను జ్యుడిషియరీకి అప్పచెప్పడం జరిగింది. కానీ ఈనాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ప్రభుత్వం జ్యుడిషియరీ ఉన్న హక్కులు మొత్తం తీసేసుకుంటూ ఉంది. దాని ప్రకారం ఏంటి అంటే ఎక్కడ డిస్ప్యూట్ వచ్చినా ల్యాండ్ ప్రకారం ఆ చట్టాన్ని అమలు జరపకుండా వాళ్లే తహసీల్దార్ని, ఎంఆర్ఓలను పెట్టుకుని జడ్జిలు, మ్యాజిస్ట్రేట్లు, న్యాయ కోవిదులు లేకుండా, న్యాయవాదులు లేకుండా వాళ్ళ ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కార్పొరేటర్ బూసి రాజలతకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. కార్పొరేటర్ రాజలతకు మేయర్ పదవిని కాంక్షిస్తూ నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్పొరేటర్ బూసి రాజలత స్థానిక సమస్యలపై అవగాహనతో వాటి పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేదల పక్షాన నిలిచే మహిళకు మేయర్ పదవి ఇవ్వాలని కోరారు. కార్పొరేటర్ బూసి రాజలతకు ప్రభుత్వం మేయర్ పదవి ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు. ఏఎల్సీ విషయాలు వచ్చినప్పుడు కౌన్సిల్లో చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. మరి వారి వార్డు వరకు ఇతర కార్యక్రమాల్లో చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మేయర్గా వారు అవటానికి అన్ని లక్షణాలు, సేవా దృక్పథం, సేవా తాత్పర్యం కలిగినటువంటి రాజలత గారికి ఇవ్వాలని నార్త్ ప్యారిష్ సంఘమంతా కూడా దాదాపు 10,000 మంది విశ్వాసులు కోరుతూ ఉన్నారు. జగన్ గారిని, ప్రభుత్వాన్ని తప్పకుండా వారి క్రైస్తవురాలుగా ఎంతో సమగ్రవంతమైనటువంటి సేవ చేస్తున్న ఆమె పరిచర్యలను గుర్తించి రాబోయే 2 సంవత్సరాలకు మేయర్గా వారికి అవకాశాన్ని కల్పించాలని నార్త్ ప్యారిష్ నుంచి మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మా ఆకాంక్ష మేరకు క్రైస్తవుల యొక్క కోరికను నెరవేర్చగలిగినటువంటి వారు ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారని మనకందరికీ తెలుసు. మరి ఈ సమయంలో వచ్చినటువంటి ఈ అవకాశం, ఈ కొద్ది అవకాశం, 2 సంవత్సరాల అవకాశమును మా క్రైస్తవ సభ్యురాలైనటువంటి రాజ్యలతకు ఇస్తే మా క్రైస్తవ లోకం హర్షిస్తూ ఉంది. మేము ఎప్పుడూ వైఎస్ఆర్సీపీకి బద్దులమై ఉంటాము. మా తరం దాటిపోయి తరం వస్తుంది, కానీ మాకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని తప్పక మాకు అనుగ్రహిస్తారని మేము దేవాతి దేవుణ్ణి కోరుకుంటున్నాము. మరి మన ముఖ్యమంత్రి గారి గురించి అభ్యర్థిస్తున్నాము. లక్ష్మణ్ ఆర్థో కేర్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
గుంటూరు వారి తోట 1వ లైన్ గౌడయ్యమఠం రోడ్లో ఉన్న లక్ష్మణ హాస్పిటల్లో ఆర్థో సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. 2,500 రూపాయలు విలువైన ఎముకల సాంద్రత పరీక్షను ఉచితంగా నిర్వహించి అవసరమైన చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు. అధిక బరువు, ఎముకల్లో సాంద్రత తగ్గిపోవడం వలన ఎముకల సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. వైద్య శిబిరంలో తొంటి, మోకాలు, భుజము, వెన్నెముక, కీళ్ల మార్పిడి సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎముకల్లో బలం, ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ స్కాన్ అంటామండి. ఇది చాలా ముఖ్యమైన స్కాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అందరూ నొప్పులతో బాధపడటం, ఎముకల్లో బలం తగ్గిపోయి నొప్పుల మందులకు అలవాటు పడుతున్నారు. ఎక్కువ నొప్పుల మందులకు అనేది అలవాటు పడకూడదండి. ఎముకల్లో బలం పరీక్ష చేయించుకొని ఆ ఎముకల బలం పెరగడానికి ఏం చేయాలనేది జాగ్రత్తలు తీసుకొని దాని గురించి మందులు వాడుకుంటే వాళ్ళు నొప్పుల మందుల వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి వాటి బారిన పడకుండా తగ్గొచ్చండి. సో ఈరోజు మేము ఫర్ ఎగ్జాంపుల్ విశాలక్ష్మి గారు 57 సంవత్సరాలండి, 100 కేజీలు ఉన్నారు. ఎముకల్లో -1.97 బోన్ డెన్సిటీ స్కాన్ ఉంది. ఈ బరువు, ఈ ఎముకల్లో బలం తగ్గటం, ఈ రెండు కూడా ఆవిడకి నడవటానికి కానీ ఆవిడ రోజువారీ పనులు చేసుకోవడానికి కానీ చాలా ఆటంకంగా ఉన్నాయండి. సో మేము ఆ బరువు తగ్గడానికి ఏం చేయాలి, ఆ బరువు వల్ల ఎముకలు జాయింట్లో ఏ ఇబ్బందులు అవుతాయి, ఆ ఎముకల సాంద్రత పెరగడానికి ఏం చేయాలి, ఈ జాగ్రత్తలన్నీ వివరించి ఆవిడని మళ్ళీ మేము రెగ్యులర్గా ఫాలో అయ్యి ఆవిడని అన్ని బాధల నుంచి తప్పించడం అనేది మేము టార్గెట్గా పెట్టుకున్నామండి. ఇలాంటి చాలామంది ఈరోజు క్యాంపును చాలామంది వినియోగించుకుంటున్నారు. చాలామందికి ఎముకల్లో 90% పీపుల్కి ఎముకల్లో బలం ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. దీనికి ఏం చేయాలనేది మేము వివరించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పి వారికి సహాయం చేయాలని మేము ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో దంత వైద్యులు డాక్టర్ శిరీష పాల్గొని దంత పరీక్షలు నిర్వహించారు. జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ మంది దంత సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. దంత సమస్యలు వచ్చిన వారు గతంలో చికిత్స పొందేందుకు భయపడేవారని, ఇప్పుడు ఆధునిక వైద్య సదుపాయాలు వచ్చిన తర్వాత దంత సమస్యలకు చికిత్స పొందడం సులభతరమైందన్నారు. చాలా మంది డెంటల్ ఫోబియా అంటే డెంటల్ ట్రీట్మెంట్ అనేది నొప్పితో కూడుకున్నటువంటిది, లేకపోతే వీటికి పళ్ళు పెట్టుకోవడం అనేది అవుతుందో లేదో ఇలాంటి సందేహాల వల్ల ట్రీట్మెంట్ అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో అలా కాకుండా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఎముక లేని సందర్భాల్లో అట్లానే ఎటువంటి దంత సమస్యలకైనా కానీ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. సో అందరూ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకొని దంత సంరక్షణ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే ఒక 100 మంది పైన వచ్చి శిబిరం ఉపయోగించుకున్నారు. డాక్టర్ కొండా ప్రత్యూష గారు మరి కొత్తపేటలో హాస్పిటల్ చాలా చక్కగా వివరంగా అన్ని పళ్ళు మీ పరిస్థితి ఏంటి, మీ దంత వ్యాధులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది వివరంగా చెప్పి మరి స్కాన్ చేసి దానికి సంబంధించి ఆ కెమెరాతో చూపించే వాళ్ళకి భవిష్యత్తులో ఈ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు మా అవగాహన సంస్థ సభ్యులు కూడా ఈ శిబిరం పట్ల. అందుకని భవిష్యత్తులో కూడా ఇటువంటి శిబిరాలు మేము కొనసాగిస్తూ ఉంటాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ దంత వైద్య శిబిరాన్ని అవగాహన సంస్థ కొనసాగిస్తుంది. మా సభ్యులందరూ కూడా అందరూ ఉపయోగించుకుంటారు. టీజేపీఎస్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం 8,785 మంది హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 8,714 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ తెలియజేశారు. ఎన్నికల కోడ్ పక్కా అమలుపై జీఎంసీ ప్రత్యేక కంప్లైంట్ సెల్ అమలు చేసిందని కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ మేరకు నగరంలో ఇప్పటికే రాజకీయ పార్టీల బ్యానర్లు, హోర్డింగ్స్, పోస్టర్లను తొలగించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో లోపాలు గుర్తిస్తే ప్రజలు వెంటనే కంప్లైంట్ సెల్ 9849908391 కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కలెక్టరేట్లో మరియు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక సమస్యలపై జీఎంసీ కాల్ సెంటర్ 0863-234-5103 నంబర్కి కాల్ చేయవచ్చని తెలిపారు. ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కోరారు.
నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని కమిషనర్ కీర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని సూపరింటెండెంట్ పద్మకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని మేనేజర్ని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏటి అగ్రహారంలోని మల్లారెడ్డి నగర్లోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బీసీ సంఘాల నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి విడదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలను బ్యాక్ బోన్ గా గుర్తించి వారికి సంపూర్ణ న్యాయం చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, బీసీల ఆత్మబంధువు సీఎం అని అన్నారు. తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ పోలేరమ్మ తల్లి పోతురాజు స్వామి వార్ల 14వ తిరునాళ్ల మహోత్సవానికి తాడికొండ నియోజకవర్గ అభ్యర్థిని మేఘతోటి సుచరిత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రోసూరు మండలం క్రోసూరు గ్రామానికి చెందిన చిలక మరియదాసు తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నగర వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు ఐఎల్ఏ శ్రీను సుమారు 50 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఉండవల్లిలోని టీడీపీ ఆఫీసులో లోకేష్ ను కలిశారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన లోకేష్ రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. నమస్కారం.